హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. కళావతి స్పెషల్ వార్డులో దుర్గాదాస్ బెడ్ పక్కనే ఉన్న కుర్చీలో కొనికిపాట్లు పడుతోంది కళావతి. పిలుపు చెవికి సోకగానే ఉలిక్కిపడి లేచింది. దుర్గాదాసు బలహీనంగా పిలుస్తున్నాడు. ఏం కావాలి దుర్గా అడిగింది. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, దగ్గరగారా అన్నాడు. చెప్పండి అన్నది కళావతి. ఈ ప్రయోగంలో జరిగింది ఏమిటో నువ్వు చెప్పాక నాకు కొన్ని కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. దగ్గరలో నువ్వు ఉన్నావు కనుక నేను బతికి బయటపడ్డాను. లేకపోతే ఆ సాధువు దెబ్బకి నేను ఖాసిం ఇద్దరం చనిపోయి ఉండేవాళ్ళం. ఖాళీ దయ వల్ల నీ వల్ల మేము బతికాం. డాక్టర్ ఖాసిం గురించి ఏం చెప్పాడు అని అడిగాడు. ఏముంది దుర్గా, 4 నెలల బెడ్ మీదనే ఉండాలట. ఒళ్ళు బాగా కాలింది, గాయాలు మానాలి కదా, బాధగా అంది కళావతి. పోనీలే, ప్రాణం దక్కింది, అదే 10,000 అన్నాడు దుర్గాదాసు. నా ఉపాస్య దేవత ఉగ్రచండి నన్ను రమ్మంటోంది అన్నాడు దుర్గాదాసు. కళావతి అదిరిపడింది. ఈ స్థితిలోనా అడిగింది. ఈ స్థితిని ఆమె తప్పించాలి కళ, నేను వెళ్ళాలి, ఏర్పాటు చెయ్యి అర్థింపుగా అన్నాడు దుర్గాదాసు. నేనిలా ఎక్కువ కాలం ఉండలేను తనే అన్నాడు. అది సరే దుర్గా, ఎక్కడికి వెళ్ళాలి, పీఠానికా అడిగింది. కాదు మరి, నల్లమల తాపీగా అన్నాడు. నల్లమలక ఇలా వెళ్తావా ఆశ్చర్యంగా అడిగింది. అవును, నువ్వే తీసుకెళ్ళాలి, ఖాసిం కూడా లేడు. నేను భైరవ కోనకు వెళ్ళాలి, ఓసారి స్టీఫెన్కి ఫోన్ చెయ్యి అన్నాడు దుర్గాదాసు. స్టీఫెన్ ఫోన్ని ఎంతసేపు దుర్గా, ప్రస్తుతం నీకు అన్నింటికీ ఇబ్బందే. కార్పొరేట్ హాస్పిటల్లోనే నీకు ఇంత కష్టంగా ఉందే, ఈ స్థితిలో నువ్వు భైరవ కోన లాంటి టఫ్ జర్నీ చేయగలవా? నేనుంటాను కానీ నీకెలాగా ఆందోళనగా అడిగింది కళావతి. ఎలాగైనా సరే వెళ్ళాలి, ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. హాస్పిటల్లో మనకి నచ్చినప్పుడు డిశ్చార్జ్ అవ్వలేం దుర్గా, ఆలోచించి చెప్పు, నేను డాక్టర్తో మాట్లాడి వస్తాను లేచింది కళావతి. అలాగే, ముందు నువ్వు మాట్లాడిరా, వీలైతే ఇవాళ, కాదంటే రేపు, లేట్ అవ్వకూడదు, నేను వెళ్ళాలి, తప్పదు, అంబులెన్స్ మాట్లాడు, భైరవ కోన వరకు వెళ్ళగలం, లోపలికి వెళ్ళడానికి ఏవీ దొరకవు, మనమే వెళ్ళాలి, ప్లాన్ చెయ్యాలి. ప్లీజ్ కళ, ఈ స్థితిలో బతకలేను, నా దేవత పిలుస్తూ ఉంది, వెళ్ళి డాక్టర్తో మాట్లాడిరా, వెళ్ళు, వంకరపోయిన చేతుల్ని ఎర్రబడ్డ కళ్ళతో చూసుకుంటూ అన్నాడు దుర్గాదాస్. చేసేది లేక మౌనంగా డాక్టర్స్ ఛాంబర్స్ వైపు నడిచింది కళావతి. ఈ యోగ తంత్ర సాధనల్లో ఒక్కోసారి సాధకుడు, మంత్రవాది దెబ్బలు తినే సందర్భాలు వస్తూనే ఉంటాయి. అవి ఒక్కొక్కసారి ప్రాణాంతకం కూడా కావచ్చును. తిరిగి వాటిని బాగు చేసే అవకాశం వైద్యశాస్త్రం కంటే ఆ మంత్రవాది యొక్క ఉపాస్య దేవతకు కానీ గురువుకు కానీ మాత్రమే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వైద్యపరంగా ఏడాది శ్రమించినా రాని ఫలితం గురువు తలుచుకుంటే రోజుల్లోనే వచ్చేస్తుంది. ఇలాంటివి స్వీయ అనుభవాలే తప్ప చెప్తే నమ్మకం కూడా కుదరకపోవచ్చు. కానీ సాధకులకు చాలా వరకు ఏదో ఒక సందర్భంలో అనుభవమే అవుతూ ఉంటుంది. డాక్టర్స్ ససేమిరా డిశ్చార్జికి ఒప్పుకోకపోవడంతో ఏం చేయాలో పాలుపోక నిరాసక్తిగా నడుస్తూ వస్తున్న కళావతికి చెవిలో వేడి గాలి వీచింది. చెవి వెనుక రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అలర్ట్ అయ్యింది కళావతి. చెప్పు కర్ణపిశాచిని, చెప్పు అన్నది మనస్సులో. నిరాశలో అర్థం లేదు. ఉత్తర దిశగా 72 అడుగులు వెళ్ళు, పరిష్కారం ఎదురు చూస్తూ ఉంది. అవునా, ఈ ఫ్లోర్ నుంచేనా ఆదుర్దాగా అడిగింది. అవును, అలాగే వెళ్ళు, కాలం మించిపో, నీకోసం వెతుకుతున్న తీగని నువ్వే పట్టుకో కర్ణపిశాచిని హెచ్చరించింది. అవశ్యం కర్ణపిశాచిని, సంతోషం. వేగంగా ఉత్తరం వైపు నడవడం మొదలుపెట్టింది. అడుగులు లెక్కెట్టుకుంటూ ఆదుర్దాగా నడుస్తోంది కళావతి. అప్పటికే గంట నుంచి కళావతి కోసం ఎవరో నర్సింగ్ స్టేషన్ దగ్గర వాకపు చేసి కూర్చున్నారు 2 వ్యక్తులు. ఇద్దరిలో ఒకరు పొట్టిగా నల్లగా ఉన్నారు, ఒకరు పొడవుగా చామన ఛాయతో ఉన్నారు. వేసుకున్న డ్రెస్ని బట్టి మధ్యతరగతి వాళ్లల్లా ఉన్నారు. నర్సింగ్ స్టేషన్లో బిజీగా ఉంది నర్సు. కళావతిని చూస్తూనే, మేడం మీకోసం వచ్చారు అని ఆమె కళావతి గారు పరస్పరం పరిచయం చేసి తిరిగి తన పనిలో మునిగిపోయింది నర్సు. నమస్తే, ఎవరు మీరు ఉద్వేగం అదుపులో పెట్టుకుంటూ అడిగింది. అలా బయటకు వస్తే మాట్లాడదాం, ఉపోద్ఘాతం లేకుండా అన్నాడు పొట్టి వ్యక్తి. అంగీకారంగా లిఫ్ట్ కేసి నడిచింది కళావతి. లిఫ్ట్ మనకు బాగుండదు, అలా వెళ్దాం కరుగ్గా అన్నాడు అతను. తన తొడకి గాయం ఉంది, 3 ఫ్లోర్లు దిగగలదా అనుకుంది మనసులో. సరే పదండి, మెట్ల వైపు తిరిగింది. వాళ్ళు చాలా వేగంగా మెట్లు దిగుతూ వెనకబడిపోతున్న కళావతి కేసి విసుగ్గా చూస్తున్నారు. తప్పదు, ఇంతకంటే వేగం తను వెళ్ళలేదు.
గాయం కదులుతూ ఉంటే చిన్నగా తడి తెలుస్తోంది. రక్తం మళ్ళీ చెమ్ముతున్నట్టుగా అనిపిస్తోంది. ఓ పక్క అలసట, ఓ పక్క నొప్పి, ఓ పక్క గాయం, ఓ పక్క రక్తం, అన్నింటినీ మించి అవసరం. వాళ్ళకి చేరుకునే ప్రయత్నంలో ఆయాసం, నొప్పి మర్చిపోయి మెట్లు దిగసాగింది కళావతి. కిందకి చేరుకునేసరికి చీరమించి రక్తపు మరక కనిపిస్తోంది. పంటి బిగువన బాధ భరిస్తూ వాళ్లతో అనుసరించింది. హాస్పిటల్ బయటకు వచ్చారు వాళ్ళు. అటు పదండి. ఖాళీగా ఉన్న కుర్చీల కేసు చూస్తూ సాగిపోయారు. మెల్లగా కూర్చుంటూ అడిగింది కళావతి. ఎవరు మీరు? ఆమె ప్రశ్నకి పొట్టి వ్యక్తి స్పందిస్తూ, వివరాలు కావాలా కళావతి? మేం వచ్చింది దుర్గాదాసుని బాగు చేసే విషయంగా. నువ్వు మాట్లాడేది ఇలాగే ఉంటే కర్మ పరిపాకం జరిగేదాకా దుర్గాదాసు అలాగే పడుంటాడు. పర్వాలేదా అన్నాడు. అతడిలో కరకదనం, ఆమెలో భయం రేపింది. సరే, నేనేం చెయ్యాలి? సూటిగా అడిగింది. మంచిది. నీ తొడగాయం ఇంకా నొప్పి పెడుతోందా? అడిగాడు పొడవుగా ఉన్న వ్యక్తి. ఆశ్చర్యంగా తలూపింది అవునన్నట్టుగా. అరే, ఎంత చిన్న గాయం 6 రోజులైనా తగ్గించుకోలేకపోయావా? నీదొక సాధన హేళనగా అన్నాడు అతను. నాకు డయాబెటీస్ ఉంది, కాస్త లేట్ అవుతాయండి అంది చిరుకోపంగా. అదొక శాఖ. చూడు కళావతి, ఈ జబ్బులు మనకి రాకూడదు. ఒకవేళ వచ్చినా ఇలాంటి సాకులు నువ్వు చెప్పకూడదు, గుర్తుంచుకో. అన్నట్టు నీకు కాయకల్పం అవ్వలేదా? అడిగాడు కాస్త సౌమ్యంగా. లేదు, తలంచుకు చెప్పింది. ఇద్దరూ పరిహాసంగా నవ్వుతూ చూసుకున్నారు. కాయకల్పం లేకుండానే ఖేచరీ చేయగలవా? సరే, గాయం, రక్తం స్రవిస్తోంది. కాస్త చీర పైకి లేపు అన్నాడు పొట్టి వ్యక్తి. అదిరిపడింది కళావతి. గాయం తొడ మీద ఉంది, కోపంగా అంది. అర్థం కానట్టు కనుబొమ్మలు ముడిచాడు. అయితే అన్నాడు. అయితే ఏంటి? ఆ గాయం నా తొడ మీద కాస్త లోపలి వైపుకుంది. ఎలా తీయగలను? బుద్ధి లేదా నీకు? ఓర్చుకోలేకపోయింది. మాట స్పీడ్గా వచ్చేసింది. కళావతి, నువ్వింకా లింగభేదపు ఇనుప గదిలోనే చిక్కుకున్నావన్నమాట. జాలిగా ఉంది, అందుకే ఇలా ఉన్నావు అన్నారిద్దరు. మాట్లాడలేదు కళావతి. నువ్వు సాధకురాలివి, ఇంకా నీలో ఆడా మగ శరీరాలు కనిపిస్తున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. సాధకులకి తామరాకు మీద నీటి బొట్టల్లే ఉండాలి కానీ స్త్రీ పురుష భేదాలతో మనస్సు గాలిపాటలు పాడరాదు. ఈ కామవాసనలు, ప్రేరేపణలు, తేడాలు నీకు గుర్తు రావాల్సింది ఒక్క నీ భర్త దగ్గరే. సిగ్గుచేటు కళావతి, సిగ్గుచేటు. తాంత్రిక మార్మిక విద్యల్లో నీ కళ్ళు చూడవలసినది మానవ శరీరాన్ని మాత్రమే. పొట్టి వ్యక్తి పదునుగా అన్నాడు. కళావతికి అర్థమైంది, వీళ్ళు సామాన్యులు కారు. ఆలోచన అనవసరం. చటుకున కుర్చీ దిగి ఇద్దరి ముందు మోకరిల్లింది. నన్ను క్షమించండి, సర్దుకుంటాను. తప్పు మాట్లాడేశాను, కానీ ఇది పబ్లిక్ ప్లేస్. అందరూ ఏదో చెప్పబోయింది. ఆత్మశక్తి మనకుంటే మనల్ని ఏదీ ఆపలేదు కళ. వాళ్ళెవరూ నిన్ను చూడరు. చూడరని సంకల్పించుకో. నీ ఆత్మలో బలాన్ని తట్టి లేపు. చేతకాదా? ప్రయత్నించు. నివురుగప్పిన నిప్పు మహాజ్వాలగా మారి సమస్త ప్రపంచాన్ని చుట్టుముట్టనివ్వు. చూసేవాళ్ళందరి శక్తిని నువ్వు ప్రభావితం చెయ్యి. లేకళ, నీ గాయం చూపించు. సాధకులకు ఈ శరీరమే ఆధారం, అదే అడ్డంకి కూడా నవ్వుతూ అన్నాడు పొడవు వ్యక్తి. భక్తిగా ఇద్దరినీ చూస్తూ లేచి కుర్చీలో కూర్చుని ఓసారి చుట్టూ చూసింది కళావతి. జనాలు హడావుడిగా తిరుగుతున్నారు. అప్పుడే ఏదో అంబులెన్స్ వచ్చి ఆగింది. ఏడుస్తూ పేషెంట్ని దించుతున్నారు. స్టాఫ్ పోగవుతున్నారు. వాళ్ళకేసి తీక్షణంగా ఓసారి చూసింది కళావతి. లోపలి ఆత్మని, బుద్ధిని కేంద్రీకృతం చేసింది. ఆమె ఆజ్ఞాచక్రం నుంచి తెల్లటి కాంతి సూటిగా లేజర్ బీమ్లాగా వెలువడుతూ ఆమె చుట్టూ గిర్రను తిరగసాగింది. సంతృప్తిగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇద్దరు. ఆమె చీర పైకి జరిపింది. పచ్చటి తొడ మీద ఎర్రగా రక్తం గూడు కట్టి ఉంది. చుట్టూ చూసింది. ఆమె కేసి సానుకూలంగా చూస్తూ పొట్టి వ్యక్తి ఆమె తొడ మీద చెయ్యేశాడు. ఆమె గుండె దడదడలాడింది. చెయ్యిని ఆ గాయం మీద వేసి మెల్లగా రుద్దుతూ శివోహం అన్నాడు అతను. ఆ తరువాత గాయాన్ని ఉల్లిపాయ తొక్క వలిచినట్టుగా చేత్తో తీసేశాడు. 2 క్షణాలు అలాగే చేతిని అక్కడే వేసుంచి హరహర మహాదేవ శంభో శంకర గట్టిగా అన్నాడు. కళావతి చూడు. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. ఎన్నడో గాయమైన గుర్తుగా నల్లటి మచ్చ మాత్రం మిగిలింది అక్కడ. గాయము లేదు, రక్తము లేదు, నొప్పి లేదు, అసలు అక్కడ ఏమీ లేదు, మచ్చ తప్ప. చటుక్కున పొట్టి వ్యక్తి కాళ్ళ మీద పడిపోయింది కళావతి. క్షమించండి స్వామి, నా జ్ఞానం అసంపూర్ణమని ఈరోజే అర్థమైంది. అహంకరించాను, నన్ను ఉద్ధరించండి. అతడి పాదాలు తాకింది. చూడు కళావతి, నార్మల్ వ్యక్తులు తేడాలు చూస్తారు. వికారాలు వాళ్ళని ఒక ఊపు ఊపగలవు. కానీ మనం సాధకులం. ఈ శరీరం మీద పట్టు ఉండాలి. మనస్సు మన అదుపులో ఉండాలి. మనోవైకల్యాలు జయించాలి. నీవు ఆడ, నేను మగ. ఎవరికి ఆ తేడా? నీ స్పర్శ నాలో ఏ వికారమో కలిగించదు. నా స్పర్శ కూడా నీకు కలిగించదు. మరి ఎందుకు ఈ సంచలనం? నీ హృదయం స్పందించవలసింది నీ భర్త స్పర్శకు మాత్రమే. నీవు స్త్రీవన్న స్పృహ నీలో ఉండవలసింది అతడి దగ్గర మాత్రమే. ఆడదానివన్న స్పృహ నీలో కలిగించగలిగిన వాడే నీ భర్త. మనోవైకల్యాలను జయించు. చూడు ఆ జనం, వారందరూ నీ ఆత్మబలంలో చిక్కుకొని ఉన్నారు. ఎవరు నిన్ను చూస్తారు? తెలుసుకో. నీ ఆత్మకి పదును పెట్టు నిశ్చలంగా అన్నాడు. ధన్యోస్మి.
ఎదిగేందుకు ప్రయత్నిస్తాను. మరి దుర్గాదాసు పరిస్థితి ఏమిటి స్వామి? కాళ్ళు చేతులు వంకరలు పోయి ఉన్నాడు. గొంతు గద్గదికం అవుతుండగా చెప్పింది కళావతి. ఇంకా ఉంది.